అఖండ 2 శివతాండవమే సినిమా. ఈ కాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇప్పుడైతే నాకు అఖండ 2 అని చెప్పొచ్చు. 2025కి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇది. మీకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే మాత్రం ఒక్కసారి సినిమా చూడండి. మీకు కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది, నిజంగానే దేవుడు ఉన్నాడేమో అన్న ఫీల్ తీసుకొస్తారు బోయపాటి. అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ నందమూరి తమన్ అనే పేరు ప్రాపర్ యాప్ట్ ఆయనకి. ఈ మూవీ మూడ్లోకి తీసుకెళ్ళిపోతారు. మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టేదో, ప్రతి సెకండ్ హై ఉంటుంది, ప్రతి సెకండ్ మీరు ఒకటి నేర్చుకుంటారు సినిమాలో. సో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అండి, సూపర్. అందరినీ చూడమనే రికమెండ్ చేస్తా. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి చూసేళ్ళొచ్చు ఈ సినిమాని. దాని మించి ఇంతలో దిష్టిని ఒకటి ఉంటుందండి, ఆ పాపకు దిష్టి తీస్తారు. అదైతే బూజు బొమ్మ వస్తుంది సినిమాలో, హైలైట్. అందులో డైలాగ్ కానీ మస్తు అనిపించింది. తర్వాత దేవుడు చూసినట్టుగా ఉంది అని చూస్తుంటే. చాలా బాగుంది సినిమా. చమ్మన్ గారి మ్యూజిక్ అయితే ఇన్స్పెక్ట్ అండి, మస్తు హైలైట్. జోక్స్ బూట్ పంప్స్ వస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అయితే చైర్లు కూర్చోలేము అట్లా అనిపిస్తుంది. మ్యూజిక్ హైలైట్స్. 4.5 ఇస్తాం. అది తగ్గట్లేదు, పెరుగుతుంది. బీజియం అదిరిపోయింది, బీజియం చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్, బాలయ్య ఫైట్స్ మొత్తం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఎవరన్నారా బాస్? ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూసాం. దేశభక్తి సినిమాలు, దైవభక్తి సినిమాలు, మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు అన్నీ చూసాం. ఈ 4 రకాల సినిమాలు ఒకే దానిలో పెడితే అది అఖండ తాండవం. చాలా బాగుంది. బోయపాటి గారు ఇప్పటి వరకు ఓన్లీ మాసే చూస్తారు అనే ఆయన సీన్ రైటింగ్ ఈ సినిమాలో చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా గొప్పగా రాసుకున్నారు సీన్స్. సో ఇది బాలకృష్ణ గారి సినిమా కాదు, బాలకృష్ణ గారి ద్వారా శివుడు చేపించుకున్న సినిమా. ఒకప్పుడు అన్నమయ్య సినిమా కనుక వెంకటేశ్వర స్వామి భక్తి కోసం ఎలా తీశారో, హైందవ ధర్మం కోసం శివుడే తీపించుకున్న సినిమాలా ఉంది ఇది. నా దేశ రూపురేఖలు ప్రపంచ పటంలోనే చూస్తుంటావు. మా దేశ విశ్వరూపం చూస్తుంటావు. ఒక్కసారి బయటకు వచ్చి ఒక కేకేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అని అంటారు బాలకృష్ణ గారు. ఒక్క మగారు సినిమా చూస్తుంటారే మీరు, అందులో రౌడీ ఒక డైలాగ్ కొడతాడు బాలకృష్ణ గారికి, నీది ఏ కులం రా ఇంతమంది జనాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. అప్పుడు బాలయ్య బాబు ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తుందా మీకు? అంటే కులం పేరు చెప్పి జనాలు విడదీయాలని చూస్తున్నావా? అయితే విను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, మంచికి ఎదిరిస్తే మాతికిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుని, నాయపురమని, కళ్ళుగీత కార్మికుని, ఆపదలు ఆదుకున్న యలమని, వ్యక్తిత్వంలో అమ్మని, పౌత్సంలో రెడ్డిని, అమ్మని మరిపించే కమ్మని, అన్ని కులాలను ఆదరించే మీ హిందూపురం ఎమ్మెల్యేని. అది బాలయ్య బాబు అంటే. బాలయ్య బాబు డైలాగ్ అలాగుంటాయంటే తెలుసు కదా మీకు. మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికి ప్రపంచమే నిశ్శబ్దం. మదర్ సెంటిమెంట్ అంటే ఆమె చనిపోయే మూమెంట్ లో ఉంటుంది, కానీ ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి రాలేక శివుణ్ణి పంపిస్తాడు, శివుని రూపంలో పంపిస్తాడు. ఆయన దహనకాండం చేసేదానికి శివుడు ఆవహించుకుంటాడు ఆమెను. సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారని నేను లాస్ట్ లో క్లైమాక్స్ లో పోయినానండి. అది మొత్తం మీద 2 పాయింట్లే నాకు అర్థమైంది. దేశం గురించి అది చెప్తే కదా ఇందాక, దేవుడు లేడన్న వారికి దేవుడు అని చెప్పినాడు. ఈ దేశం జోలికి వచ్చే వాడిని ఎవడైనా ఎటువంటి వాడినైనా హతం చేస్తామనేది అయినది కదా, రిలీజ్ అయినది కదా. ఎక్కడ వదిలినా కూడా సూపర్ హిట్ బొమ్మ అండి, దాని గురించి నో డౌట్. హైలైటే, ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అనండి ఈ సినిమా. ఒకటే చెప్తున్నా, దేవుడు లేనోళ్ళు నమ్మనోళ్ళు ఈ సినిమా చూడాలి. ఎవరికి దేవుడికి ఎగతాలు చేయొద్దు. ఎవరైనా రీడింగ్ తప్పు తిప్పు చెప్పిండు అనుకో, ఒకటే చెప్తున్నా, వాడు వేస్ట్ కాడే. ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక మాస్ సినిమాలో ఒక లవ్ స్టోరీ పక్క పెట్టేసాం. దేవుని సినిమాకి బాలయ్య బాబుని చూస్తా అంటే నాకైతే ఒక పరమశివుని చూసిన ఫీలింగ్ కలిగింది. ఒక నరుడి ఒంట్లో శివుడు వస్తే ఎలా ఉండదు అలా ఉంది. ఉగ్ర రూపం చూపెట్టాడు బాలయ్య బాబు అయితే. ఆ లుక్ ఏ హీరోకి వేసిన సెట్ కాదు. ఇది డిసెంబర్ నెలలో వచ్చి చాలా సినిమాలను కాపాడింది అనమాట. లేకుంటే సంక్రాంతి బరిలో దిగుంటే ఏ ఒక్క మూవీ కూడా మిగలకపోదు, అంత బాగుంది మూవీ అయితే. ఓ అఘోర బాలయ్యని చూస్తా ఉంటే పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. మూవీ ఏం లేదు, చిన్న బాలయ్యని చూస్తా అంటే దోమలేమో అదిరిపోయానట్టు యా 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 జై బాలయ్య అన్నట్టు. ఆ డ్యాన్స్ ఏంటి ఈ వయసులో
ఆ స్వాగ్ ఏంటి, ఆ నరకడం ఏంటి. బాలయ్య బాబు అంటే నరకడం. తెలుగు రాష్ట్రాలకు ఒకడే బాబు, అది మన బాలయ్య బాబు అని నిరూపించాడు. చాలా బాగుంది. ఆంధ్రాలో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6, ప్యాన్ ఇండియా లెవెల్లో కొట్టాడు మన బాలయ్య బాబు 6 అన్నట్టు చూపెట్టారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఒకటే చెప్తున్నాను, ఎవడైనా రండి, బాలయ్య బాబు ట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వడూ ఎంపీకలేడు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. బాలయ్య బాబు మూవీ రిలీజ్ కాకముందే మూవీ బాగాలేదని 5వ తారీఖు చెప్పారు, రిలీజ్ అయింది 12వ తారీఖు. అంటే బాలయ్య బాబు క్రేజ్ చూసారా, అప్పుడే దృష్టిపరిచయం మొదలు పెట్టారు. బాలయ్య బాబు మీద బనీన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీడియాని పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని అన్నిటికీ చెక్ పెట్టాడు బాలయ్య. బాలయ్య ఆపేటాడు ఎవడు లేడు. డే 1 150 కోట్లు కొట్టే దమ్ము ఏ హీరోకి లేదు, బాలయ్య బాబుకి ఉంది. ఆ జనరేషన్ హీరోలలో అది బాలయ్య క్రేజ్, అది యూత్ లో ఉన్న క్రేజ్. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు బాలయ్య అంటే ఏంటో. బాగుంది. ఒకటే డైలాగు మీ అందరి కోసం, బాలయ్య ఫ్యాన్స్ కోసం నేను చెప్తున్నాను. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలానికి పోయినా కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. ఇంకో డైలాగ్ కూడా ఉంది భయ్యా. అసలు ఇన్ని డైలాగులు బోయపాటి గారు మైండ్ ఏడపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. బోయపాటి గారు మీకు దండం. అసలు మామూలు డైలాగులు కాదు. ఏ సౌండ్ నరుకుతానో, ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలియదన్నట్టుగా బోయపాటి గారు బాలయ్య బాబుని చూపెట్టారు. ఇలా కాంబినేషన్లో వచ్చిందంటే తెలుగు టైటిల్ కార్డు పడ్డప్పుడే థియేటర్ తగలబడిపోయింది. తమని బీజిఎం తోటి